యనమల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. యనమల రాజేష్ ఉంటే తాను పార్టీలో ఉండనని కృష్ణుడు తెగేసి చెప్పారు. 30 ఏళ్లుగా తునిలో టీడీపీ జెండా తాను మోస్తుంటే ఇప్పుడు ఎవరో పెత్తనం చేయడంపై కృష్ణుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సముచిత స్థానం లేకపోతే తన పని తాను చేసుకుంటానని రామకృష్ణుడికి కృష్ణుడు తేల్చి చెప్పారు. తునిలో యనమలకు అతని సోదరుడికి మధ్య దూరం మరింత పెరిగింది. గత 2 ఎన్నికల్లో అతని సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను నియమించారు. అప్పటి నుంచి ఆ కుటుంబంలో అసమ్మతికి ఆజ్యం పోసినట్లయింది. తనను దూరం పెట్టడంపై కృష్ణుడు అతని అనుచర వర్గం పూర్తి అసంతృప్తితో ఉంది. యనమల ఫ్యామిలీకి చెందిన ఇరు వర్గాల అభిమానులు ఘర్షణలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. హరీష, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు అయితే మాత్రం బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా యనమల రామకృష్ణుడిని కలిసేందుకు దివ్యని కలిసేందుకు యనమల రాజేష్ వచ్చారు. యనమల రాజేష్ వచ్చిన సందర్భంలో కృష్ణుడు వర్గానికి యనమల రాజేష్ కి రాజేష్ వర్గానికి మధ్య వర్గ విభేదాలు తలెత్తే బాహి కూడా దిగిన సందర్భం కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఈ రోజు ఏదో గొడవ జరిగిన ఇది కాదు, ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నారని చెప్పి యనమల కృష్ణుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే యనమల కృష్ణుడికి టీడీపీ ఇన్ఛార్జ్ గా కోఆర్డినేటర్ గా ఉన్న పదవిని యనమల దివ్యకైతే మాత్రం ఇచ్చారు. యనమల దివ్యకి ఇచ్చిన సందర్భంలో సీటు అయితే మాత్రం యనమల కృష్ణుడు ఆశించినప్పటికీ కూడా రామకృష్ణుడు టీడీపీ పెద్దలు మాట్లాడడంతో అది పూర్తి స్థాయిలో యనమల దివ్యను గెలిపించేందుకైతే మాత్రం కృష్ణుడు కూడా అంగీకరించిన పరిస్థితి కూడా నెలకొంది. ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక అనూహ్యంగా యనమల రాజేష్ కూడా తెరమైకైతే మాత్రం రావడం జరిగింది. అసలు యనమల రాజేష్ అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీఆర్పీ పార్టీ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో కూడా రావడం జరిగింది. అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా యనమల రాజేష్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత లోపాయి గారుగా వైఎస్ఆర్సీపీ కూడా పనిచేయడంతో యనమల రాజేష్ ని యనమల రామకృష్ణుడు అయితే మాత్రం దూరంగా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో తిరిగి టీడీపీ వేవ్ ఆ నియోజకవర్గంలో కనిపించడంతో టీడీపీ వైపు అయితే మాత్రం మొగ్గు చూపుతున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు విషయం చెప్పేందుకైతే మాత్రం యనమల రామకృష్ణుడు కలిసేందుకు యనమల రాజేష్ వచ్చారు. రాజేష్ వచ్చి ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నారని చెప్పి యనమల కృష్ణుడు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తుని నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో వర్గ విభేదాలు అయితే మాత్రం బయటపడ్డాయి. దీనికి సంబంధించి అంటే యనమల రాజేష్ సంబంధించి కనుక పూర్తి స్థాయిలో ఉంటే కనుక తన నిర్ణయాన్ని కూడా రామకృష్ణుడు కూడా తెలియజేయడం జరిగింది. ఇటు టీడీపీ పెద్దలు యనమల రామకృష్ణ కూడా రంగంలోకి దిగి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న చిన్న గొడవలు అయితే మాత్రం సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అయితే కృష్ణుడు అయితే మాత్రం ఒకటే వాదన అయితే చెప్తున్నారు. అంటే అధికారం వచ్చినప్పుడు మాత్రమే పార్టీలోకి వస్తున్నారు, అధికారం ఉన్నప్పుడు మాత్రమే పార్టీలో ఉంటున్నారు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి పార్టీని కానీ పార్టీ జెండాను కానీ మోసేది మేము, ఆ పార్టీని కాపాడేది మేము, మమ్మల్ని కాదని చెప్పి ఆ వర్గాన్ని కనుక ఎంకరేజ్ చేస్తే కనుక మా వర్గం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఎదురయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో యనమల రాజేష్ని అయితే మాత్రం ఎంకరేజ్ చేయొద్దని కళాఖండిగా రామకృష్ణుడు కూడా చెప్పినట్టు సమాచారం కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను చెక్ పెట్టేందుకు యనమల రామకృష్ణుడు కూడా రంగంలోకి దిగారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.